గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో తెలంగాణ పల్లె ప్రగతిలో భాగంగా రైతులకు అదనపు ఆదాయాలు సమకూర్చే దిశలో ఎఫ్ఈఓను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెక్కొండ, చెన్నారావుపేటకు సంబంధించిన ఏపీఎంలు, వరంగల్ రూరల్ జిల్లా డిపిఎం శ్రీకాంత్ గారు, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం లక్కపల్లి గ్రామ శివారులో గల స్మార్ట్ ఆగ్రో ఫుడ్ ఫ్యాక్టరీని చూడడం జరిగింది. ఇందులో పసుపుకు సంబంధించిన కర్కుమిన్ అనే విలువైన పదార్థము తయారు చేసే ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి విశేషాలను తెలుసుకోవడం జరిగింది. పసుపులో చాలా విలువైన పదార్థం కర్కుమిన్ అని, ఇది ప్రతి కేజీకి ఒక 3 గ్రాములు ఉంటుందని, ఈ కర్కుమిన్ అనే పదార్థాన్ని వెలికి తీయడానికి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫ్యాక్టరీగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది సుమారు 20 కోట్లతో ఈ ఫ్యాక్టరీ తయారు చేయడం జరిగిందని తెలుపుతూ, ప్రతిరోజు 5 టన్నుల పసుపు నుండి కర్కుమిన్ వెలికి తీసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుందని, ఫస్ట్ దఫా శాంపిల్ రన్నింగ్ కూడా ఈ మిషన్ ద్వారా చేయడం జరిగిందని, దీని ద్వారా వెలువడిన కర్కుమిన్ అనే పదార్థాన్ని చూపించడం జరిగింది. ఈ కర్కుమిన్ అనే పదార్థము విదేశాలలో అత్యంత విలువగలదిగా మరియు అనేక అద్భుత ఫార్మసీ మందులలో దీనిని ఉపయోగిస్తున్నారని, ఇది అత్యంత డిమాండ్ గల పదార్థంగా కావున పసుపు నుండి దీన్ని సేకరించడానికి ప్రతి 5 టన్నుల నుండి 30 కిలోల కర్కుమిన్ వస్తుందని, దీనికి ప్రత్యేక వంగడాల ద్వారా అధిక శాతం కర్కుమిన్ను వెలికితీసే అవకాశం ఉందని, ఆ వంగడాలు CO2, PTS10, ACC79, ACC48, రాయేంద్ర సొనాలిక మొదలగు వంగడాలను అభివృద్ధి చేసి దాని ద్వారా కర్కుమిన్ను అత్యధికంగా వెలికితీసి రైతులకు మరింత ఆదాయాన్ని సమకూర్చేటట్లు చేస్తే బాగుంటుందని ఈ ఫ్యాక్టరీ మేనేజర్ గారు ఈ సందర్భంగా మాకు తెలియజేయడం జరిగింది. కర్కుమిన్ తీసే ప్రక్రియలో భాగంగా రైతు పండించిన పసుపును క్రష్ చేస్తూ దానిని యంత్ర పరికరాల సహాయంతో రసాయన ప్రక్రియ ద్వారా సుమారు 72 గంటల యాంత్రిక ఉపకరణాలతో కర్కుమిన్ను వివిధ దశలలో వేరు చేయడం జరుగుతుందని ఇక్కడి మేనేజర్ గారు తెలపడం జరిగింది. సుమారు ఈ పరిశ్రమకు 1600 టన్నుల ముడి పసుపు అవసరమవుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. రైతు పండించిన పసుపుకు పూర్తి యాంత్రిక పరిస్థితులలో యంత్ర పరికరాల సహాయంతో పసుపును ఉడకబెట్టడము, స్టీమ్ ప్రక్రియ ద్వారా, ఆరబెట్టడము బాయిలర్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయవచ్చని, 20 రోజులలో పసుపును ఉడకబెట్టి ఆరబెట్టే పద్ధతిని యాంత్రిక స్థితిలో 72 గంటలలో పూర్తి చేసే ప్రక్రియకు సంబంధించిన ఉపకరణాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేయడం జరిగింది. గౌరవ CEO గారి ఆదేశానుసారం ఈ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగిందని,
రైతు పండించే పంటలకు అదనపు లాభం సమకూర్చే దిశగా మేము రావడం జరిగిందని, ముఖ్యంగా పసుపు రైతుకు ఆదాయాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం, శ్రమను తగ్గించడం మా ఉద్దేశమని, ఈ యొక్క పరిశ్రమను పూర్తి వివరాలు తెలిపినందుకు, పసుపును మరియు కర్కుమిన్ అనే ప్రక్రియను తెలియజేసినందుకు స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సహకరించిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ మరియు వారి సిబ్బందికి కృతజ్ఞతలతో తిరిగి రావడం జరిగింది. ధన్యవాదాలతో మీ ఈశ్వర్ కెరా, చెన్నారావుపేట, వరంగల్.